కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ పైన వెళ్తూ ఉంటారు. ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు బెల్ట్ కంపల్సరీ యూజ్ చేస్తున్నారు ఎక్కువ. అంటే ఆ బ్రేక్స్‌కి వస్తుంది అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలనమాట. పెయిన్ వచ్చిన తర్వాత యూజ్ చెయ్యండి అని మీరు చెప్తున్నారు. రాకుండా మేము యూజ్ చేస్తామని కొంతమంది సొంత మేడం ట్రీట్మెంట్ సే తీసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ నో. హ్మ్. బెల్ట్స్ అనేవి ఇన్ ద సెన్స్ లైక్ పర్సనలీ ఐ డోంట్ ఎంకరేజ్. ఎవరికి హుహు. ఎంకరేజ్ చెయ్యను ఫస్ట్ థింగ్. హ్మ్. ఇప్పుడు ఒకటైతే చెప్తున్నా మేడం, ఈ రంబల్ స్ట్రిప్స్ ఉంటాయి. అంటే స్పీడ్ బ్రేకర్స్ గానీ, ఏవని హ్మ్. గానీ బేసిక్ ప్రాబ్లమ్ ఏమంటే స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ మనకి ఈ అరుగుదల గానీ, ఇవన్నీ చాలా అంటే యాక్సిలరేట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ కూర్చోయింటారు బైక్ పైన. హ్మ్. అదే ఒత్తిడి పడుతుంది అప్పుడు డిస్క్‌కి, మళ్ళీ హ్మ్. మీ బోన్‌కి. యెస్. ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏమంటే పైనుంచి మనం ఇట్లా సడెన్‌గా మనం పైనకి వెళ్తాం, మళ్ళీ కిందకొస్తాం. హ్మ్. ఈ డిస్క్ అనేది ఎలాగుంటుందంటే బేసికల్లీ ఇట్ విల్ బి లైక్ ఎ ఆల్పెన్‌లిబెల్ చాక్లేట్. హుహు. బయట షెల్, లోపల జెల్ ఉంటది. ఓకే. ఓకే. అదేమవుతుందంటే బోన్స్ ఇట్లా కుషన్ ఇట్లా ఒక డిస్క్ మధ్యలో ఇట్లా కుషన్ లాగా ఉంటుంది. ఇట్లా హ్మ్. బోన్ ఇట్లా. ప్రతి టైమ్ ఇట్లా మనం పైన ఇది అయినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్క్ పైన ఒత్తిడి పడుతూనే ఉంటది బాగా ఎక్కువగా. ఓకే. సో, ఏమవుతుందంటే ఆ ఒత్తిడి పడుతూ అరుగుదల అనేది కూడా ఫాస్ట్ అయ్యేకి స్టార్ట్ అవుతది. హుహు. ఈ అరుగుదల మార్పులో ఏమవుతుందంటే వస్తూ డిస్క్ వీక్ అయిపోతది. సేమ్ ఇప్పుడు సోఫా ఉంది. మన హ్మ్. సోఫా వాడుతూ అరుగుదల ఇట్లా కిందకి వెళ్ళిపోతది. అవును. సేమ్ ఈ డిస్క్ కూడా అలాగే మేడం. ఈ అరుగుదల ఏదప్పుడు వీక్ అవుతది. అందుకోసం కొంతమంది సడెన్‌గా చూడండి రంబల్ స్ట్రిప్స్ అనంగా, "సార్ ఈ రంబల్ స్ట్రిప్ వచ్చిన సడెన్‌గా నొప్పొచ్చేసింది సార్. ఇంక అవ్వట్లేదని" సడెన్‌గా వస్తారు అవును. హాస్పిటల్‌కి. అదెందుకు అట్లా అవుతుందంటే, సడెన్‌గా వీక్ అయిన డిస్క్‌కు సడెన్‌గా మళ్ళీ ఇట్లా ఇది చేస్తే, పైనుంచి కింద దాకా అట్లా ప్రెషర్ ఏస్తే సడెన్‌గా టేర్ అయిపోతది మేడం. ఆ హుహు. షెల్ అనేది టేర్ అంత అయిపోతది. డెలికేట్‌గా ఉంటాయా ఆ! సార్? అంటే ఆ వీక్ అయినప్పుడు మేడం. ఓకే. టేర్ అయిపోతది. ఆ టేర్ అయినప్పుడే మనకి సడెన్‌గా నడుము నొప్పొచ్చేస్తది. ఎందుకంటే బాడీ గూడా సెన్స్ జేస్తది. ఓకే. ఇప్పుడు టేర్ అయింది. దాన్ని ఇప్పుడేం జేయాలి? టేర్‌ని హీల్ అవ్వాలంటే ఎట్లా? బాడీని మూవ్ కాకుండా చేసుకోవాలి. యెస్. అందుకోసమే సడెన్‌గా బాడీనే స్పాజమ్‌లో వెళ్ళిపోతది. అదే మజిల్ స్పాజమ్ అనేది. హ్మ్. అందుకోసం అంటాను నేను ప్రొటెక్టివ్ మజిల్ స్పాజమ్ అది. మీ బాడీనే ఫస్ట్ ట్రై చేస్తుంది మాకేం ముందే హీల్ చేసేదానికి దాన్ని. హుహుహు. సో, ఆ ప్రొటెక్టివ్ స్పాజమ్ వస్తేనే మనకు అబ్బా! చాలా పట్టేసింది సార్ అని వస్తారు. ఓకే. అదే ఫర్దర్‌గా డిస్క్ అనేది జెల్ అనేది బయటకొచ్చేసి నరాల పైన ఒత్తిడి పడినప్పుడే మనకి కాలు లాగేసేది. అవును. అందుకోసం ఇవన్నీ నా పేషెంట్స్‌కి అదే చెప్తాను. హుహు. ఫస్ట్ స్ట్రెంథెన్ యువర్ మజిల్స్. మీ మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే అప్పుడేమవుతుందంటే ఈ రంబల్ స్ట్రిప్స్‌లో గాని, ఎక్కడ గాని ఆ ఒత్తిడి అనేది తగ్గిస్తాయి. డిస్క్ గాని, బోన్‌కి గాని. ఆటోమేటిక్‌గా ఆ మజిల్స్ తీసుకుంటాయి ఆ ఒత్తిడిని కొంచెం. ఓకే. సో, ఆటోమేటిక్ ఇఫ్ యూ స్ట్రెంథెన్ యువర్ మజిల్స్ అట్ ద టైమ్ మీ ఒత్తిడి కూడా డిస్క్‌లకి దీనికి సో, అప్పుడు మీకు ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అది. ఓకే.